హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మన ఛానల్లో ప్రతిరోజు అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ ఈ రెండు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఏ మోడల్స్ ఎగ్జామ్లో వస్తున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్లో వచ్చినటువంటివి స్టూడెంట్స్ ఇచ్చినటువంటి మోడల్స్ అన్ని మీకు ప్రాక్టీస్ కొరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడం జరుగుతుంది. ఈరోజు కూడా మార్నింగ్ మీకు గత 19th ఓకేనా నిన్నటి రోజు జరిగినటువంటి షిఫ్ట్లకు సంబంధించిన మోడల్స్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడనట్లయితే ఈ వీడియో తర్వాత ఒకసారి అవి చూసుకోండి. అదేవిధంగా జీకేలో కూడా మనకి ఎక్కువగా ఏ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ టాపిక్స్ లిస్ట్ అంతా ఇచ్చాను. ఒకవేళ అవి మీరు ఆల్రెడీ చదివి ఉంటే ఓకేనా ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఆల్రెడీ ఆ టాపిక్స్ అని చదివి ఉంటే ఓకే. ఒకవేళ ఏదైనా కొత్తగా తగిలి ఉంటే వాటిని కూడా చదువుకోండి ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకి ఈరోజు ఈవినింగ్ కానీ అదేవిధంగా 21, 22, 23 21st, 22nd, 23rd ఈ 3 రోజులు కూడా ఈ ఫేజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో జరుగుతున్నటువంటి అన్ని షిఫ్ట్లకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది మీకు అందిస్తానని చెప్పాను. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా స్టూడెంట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే ఈజీగా క్వశ్చన్ ఉన్నా కానీ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ మీకు అందించే క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ పార్ట్తో కూడుకున్నవి, కానీ వాటిని ఈజీగా ఎలా చేయొచ్చు, ఏ మెథడ్స్లో మనం చేస్తే ఈజీగా చేయొచ్చు ఓకేనా. ఆ విధంగా మీకు ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 21, 22, 23 ఈ 3 రోజులు రాయబోతున్న స్టూడెంట్స్ కంపల్సరీగా మన ఈ వీడియోని ఒకసారి మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఓకేనా. చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ చెప్పాను కదా, మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇంతకంటే ఈజీగా కూడా ఇవ్వచ్చు, కానీ ఇలాగ మీరు నేర్చుకుంటే ఆ క్వశ్చన్స్ని ఈజీగా చేయొచ్చు ఓకేనా. క్వశ్చన్ చూడండి. ఒక వర్తకుడు తన వస్తువుల ధరను కొన్న ధర కంటే 40% పెంచి ప్రకటిస్తాడు. ఆ తర్వాత అతను కస్టమర్లకు 20% డిస్కౌంట్ కూడా ఇస్తాడంట. ఇంకా 1 కేజీకి బదులుగా 900 గ్రాములు తప్పుడు బరువును ఉపయోగిస్తాడు. అతని మొత్తం లాభ శాతం ఎంత? క్వశ్చన్ అర్థమైతే క్వశ్చన్ చేయడం ఈజీ అవుతుంది ఓకేనా. కంపల్సరీగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇది మీరు అలవాటు చేసుకోవాలి. క్వశ్చన్ చూడగానే ఒక్క లైన్ ఒకసారి మీరు చదివేటప్పుడే క్వశ్చన్ అంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అతని మొత్తం లాభ శాతం ఎంత? మొత్తం లాభ శాతం ఎంత అంటే ఇక్కడ చూడండి 1000 గ్రాముల బదులు 900 గ్రాములు ఇచ్చాడు. ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా 40% పెంచి ప్రకటిస్తున్నాడు ఓకేనా. ఇక్కడ కూడా మనకి కొంత అనేది ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ గమనిస్తే ఇప్పుడు మనం క్వశ్చన్ని జనరల్గా చేస్తే ఎలా చేయాలి అంటే మార్కప్ ఒకటి తీసుకోవాలి. మార్కప్ ఆ 40% ఆ ఇచ్చినటువంటి 1000కి 40% కనుక్కొని వాల్యూ చేస్తాం. తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ 20% డిస్కౌంట్, ఆ 20% డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ మార్కప్ వాల్యూ నుంచి 20% డిస్కౌంట్ని తీసి ఆ వాల్యూ కూడా రాసుకోవాలి. తర్వాత ఏం చేస్తాం, వెయిట్ మనకి 1000 గ్రామ్స్లో 900 గ్రామ్స్ ఇస్తున్నారు కాబట్టి రిమైనింగ్ 100 గ్రామ్స్ ఉంటుంది. అది కూడా మనకు ప్రాఫిటే. ఇలా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వస్తే ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ అవుతుంది, కానీ దీన్ని ఈజీగా చేయొచ్చు. అది ఎలాగంటే రేషియో మెథడ్, సక్సెసివ్ రేషియో మెథడ్ని ఉపయోగించండి ఓకేనా. గత వీడియోస్లో కూడా మీకు చెప్పాను. సక్సెసివ్ రేషియో మెథడ్ని ఉపయోగిస్తే ఈజీగా క్వశ్చన్స్ అనేది చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్కి ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కప్ ఇచ్చారు. ఏంటి మార్కప్ ఎంత? ఇక్కడ 40% అంటే ఏంటి అండి? 2/5 కదా. రేషియోలో మార్చుకుంటే 40% అంటే 2/5 అంటే మనకి అది రేషియోలో 5:7 అవుతుంది. ఎందుకంటే ఆ 2% ఏంటి? 40% పెంచి ప్రకటిస్తాడు అన్నారు కదా. ఈ 2% పెరిగిన వాల్యూ కాబట్టి 5 కాస్త 7 అవుతుంది ఓకేనా. ఇది మార్కప్. ఇక్కడ నీట్గా రాస్తాను. మార్కప్ ఎంత? 5:7. నెక్స్ట్ మనం డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు? 20% డిస్కౌంట్ అన్నాడు. 20% డిస్కౌంట్ అంటే దాన్ని రేషియోలో మార్చుకుంటే 20% అంటే ఎంత? 1/5 ఏంటి? 1/5 ఇక్కడ రాస్తాను చూడండి. 1/5 1/5ని మనకి ఈ 1 అనేది ఏంటి అంటే
1% అంటే ఒక యూనిట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాడు. మొత్తం 5లో ఒక పార్ట్ అనేది డిస్కౌంట్. అంటే రిమైనింగ్ ఎంత ఉంటాయి? 4 ఉంటాయి. ఇనీషియల్గా మనకి ఎంత ఉంటుంది? 5 ఉంటే ఒకటి పోతే 4 ఉంటుంది. ఓకేనా? ఆఫ్టర్ 4. నెక్స్ట్ మనకి వెయిట్ని చూస్తే వెయిట్ మనకి ఎంత? 900 గ్రామ్స్ అన్నారు. ఓకేనా? 900 గ్రామ్స్. అయితే మనకేంటి ఈ 900 గ్రామ్స్, కానీ ఓవరాల్గా మనకు ఉండాల్సింది 1000 గ్రామ్స్. 2 zeros క్యాన్సిల్ అయితే 9:10 అవుతుంది. వెయిట్ వచ్చేసరికి 9:10. ఓకేనా? ఇంతవరకు రాశారు కదా, మీరు స్పీడ్గా చేయొచ్చు. నేనేంటంటే మీకు అర్థం కావడం కోసం ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి మార్కప్, డిస్కౌంటు, వెయిట్ ఈ 3 వచ్చాయి. ఇప్పుడు మనం కనుక్కోమంది ఏంటి? అతని మొత్తం లాభ శాతం ఎంత అంటే ఇనీషియల్గా ఉన్న వాల్యూస్ మొత్తం మల్టిప్లై చేసి ఆఫ్టర్గా తర్వాత వచ్చినటువంటి వాల్యూస్ మొత్తం మల్టిప్లై చేయండి. ఈ వాల్యూస్ అన్నీ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, 5 × 5 ఇంటూ ఇక్కడ కింద 9 = 7 × 4 × 10. ఓకేనా? ఇప్పుడు చూడండి, 5 1లు, 5 2లు. ఇంకా నెక్స్ట్ ఏమైనా కొట్టుకుపోద్దా? ఇంకేం లేదు. 5 × 45. తర్వాత 7 4లు ఎంత? 28. 28 ఒక 2 ఎంత? 56. 45 56 వచ్చింది. మనకి ఇనిషియల్గా 45 ఉంది. ఇది సిపి అండి. 45 అనేది మనకేంటి? సిపి. 56 అనేది ఎస్పి. ఓకేనా? సిపి ఎస్పి టోటల్ వచ్చేసరికి ఎస్పి. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది? మనకి 11 వస్తుంది. చూడండి ఎంత వస్తుంది? 11. డిఫరెన్స్ ఈజ్ 11. ఆ 11 అనేది ఏంటి? పెరిగింది. ఆ పెరిగిందే కదా మనకు ప్రాఫిట్. మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవడం ఎట్లా? పెరిగినటువంటి 11 అనేది ప్రాఫిట్ బై సిపి. ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదా ఫార్ములా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా. కాబట్టి అది రాసుకుంటున్నాను. ప్రాఫిట్ బై సిపి అంటే ఎంత మనకి? 45. కాబట్టి 45 × 100 వాల్యూ చేయండి. వాల్యూ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 11/45 × 100 చేస్తే మీకేంటి? 24.44 అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మీరు క్యాలిక్యులేట్ చేస్తే అర్థమవుతుంది. ఓకేనా? 24.44%. ఈ విధంగా మీరు ఈజీగా చేయొచ్చు. నేను మీకు అర్థం కావడం కోసం ఇంతసేపు చెప్పాను కాబట్టి టైం తీసుకుంది. కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మార్కప్ రేషియోలు రాసుకున్నాం. డిస్కౌంట్ రేషియో 20% అంటే 1/5. సో మార్చేసుకున్నాం. తర్వాత వెయిట్ మార్చుకున్నాం రేషియోలోకి. 900 గ్రామ్స్ 1000 గ్రామ్స్ మార్చేసుకుంటే రేషియోస్ వచ్చినాయి. ఇనిషియల్ వాల్యూస్ అన్ని మల్టిప్లై, ఆఫ్టర్ వాల్యూస్ అన్ని మల్టిప్లై. నెక్స్ట్ మనకి ఎంత పెరిగిందో ఆ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ, బి మరియు సి అనే ముగ్గురు భాగస్వాములు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టారంట. ఏ మొత్తం మూలధనంలో 1/3 వంతు 1/4 వంతు కాలానికి, బి మొత్తం మూలధనంలో 1/5 వంతు 1/6 వంతు కాలానికి మరియు సి మిగిలినటువంటి మూలధనాన్ని పూర్తి కాలానికి పెట్టుబడిగా పెట్టారు. మొత్తం లాభం 1,82,000 అయితే అందులో ఏ యొక్క వాటా ఎంత? ఈ క్వశ్చన్ని ఎలా చేయాలి? ఈ క్వశ్చన్ని జనరల్గా ఎల్సిఎం మెథడ్స్ కట్టి, ఓకేనా, ఎల్సిఎం కట్టి తర్వాత మనకి ఏ టైము, బి టైము, తర్వాత ఏ క్యాపిటల్, బి క్యాపిటల్ ఇలా కనుక్కొని చేస్తే అది మనకి లెంతీ అవుతుంది. దీన్ని ఈజీగా కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి రేషియో వాల్యూస్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చారు? ఏ మొత్తం మూలధనంలో 1/3 వంతు 1/4 వంతు కాలానికి అన్నారు. 1/3 × 1/4 ఇదంతా అవుతుంది? 1/12 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి బి యొక్క రేషియో, ఏ యొక్క రేషియో వచ్చింది, ఇది ఏ రేషియో. నెక్స్ట్ బి యొక్క రేషియో చూస్తే ఏమన్నారు? 1/5 వంతు 1/6 వంతు కాలానికి అన్నారు. కాబట్టి 5 6లు ఎంత? 30. బి రేషియో వచ్చేసింది. ఇప్పుడు సి రేషియో కనుక్కోవడానికి ఇక్కడ చూడండి, మనం ప్రతిదీ 1/1 రాస్తున్నాం. ఇక్కడ 1 మైనస్, ఓకేనా, ఫస్ట్ 1/3 వంతులో అన్నాం కాబట్టి ఆ 1/3 ఇక్కడ రాసుకుంటున్నాం. తర్వాత మనకి 1/5 వంతులో అన్నారు కాబట్టి ఆ 1/5 కూడా రాసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే సి వాల్యూ వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? 7/15 అనేది వస్తుంది. ఓకేనా? 7/15. అయితే
ఇక్కడ మనకి ఏ వాల్యూ డినామినేటర్లో ఎంత ఉంది 12, తర్వాత బి 30, సి 15, 30, 15, 12 ఈ మూడిటికి 12, 30, 15 ఎల్సిఎం ఎంత అంటే 60 వస్తుంది. 60 అనేది 12, 30, 15 మూడిట్లలో పోద్ది. ఓకేనా, కాబట్టి ఎల్సిఎం ఈజ్ 60 ఎల్సిఎం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏ చూడండి 60/12 ఎంత వస్తుంది? ఏ, బి అండ్ సి కనుక్కుంటున్నాను నేను. 60/12 ఎంత? ఏ వాల్యూ 5. నెక్స్ట్ బి వాల్యూ చూసుకుంటే 30 ఉంది, అంటే 60/30 అంటే 2. నెక్స్ట్ సి వాల్యూ చూడండి 7/15 ఉంది, అంటే 60/15 వేస్తే 4 వస్తుంది. ఓకే, కానీ 7 × 4 28 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 × సంథింగ్ చేస్తే 1 ఆ వాల్యూ వస్తుంది. కాబట్టి 1 నేను క్యాలిక్యులేట్ చేయలేదు, కానీ ఇక్కడ 7 × ఉంది కాబట్టి 7 × 4 28. కాబట్టి ఏబిసి 5, 2, 28 అనేది వచ్చింది. ఓకేనా, ఇది రేషియో. ఇప్పుడు ఓవరాల్గా 5 + 2 + 28 మొత్తం ఓవరాల్గా అన్ని పార్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 35 పార్ట్స్ అనేది వస్తుంది. 35 పార్ట్స్. మీరు 35 పార్ట్స్ అనుకోండి, లేకుంటే 35x అని అనుకోండి, ఆ వాల్యూ మనకు కావాలి. ఓకేనా, ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చారు. ఇఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఈజ్ 182,000 వాల్యూ ఇచ్చారు. ఈ 35 అనేది దీనికి సమానం, 18200కి సమానం. ఓకేనా, ఇప్పుడు దీన్ని మీరు అటు ఇటు క్యాలిక్యులేట్ చేయండి, కొట్టివేస్తే ఒక్క పార్ట్ అనేది 5200 అనేది అవుతుంది. ఇప్పుడు మనకి ఏమన్నారు? ఫైండ్ ది షేర్ ఆఫ్ ఏకి షేర్ చేసేటటువంటి వాల్యూ కనుక్కోవాలి. ఏ యొక్క పార్ట్స్ మనకి ఎన్ని? మొత్తం 5 పార్ట్స్. కాబట్టి 5200 × 5. ఏ యొక్క పార్ట్స్ 5 కాబట్టి అట్లా చేస్తున్నాను. ఇప్పుడు 52 × 5 చేయండి, తర్వాత 2 zeros యాడ్ చేయండి. 52 × 5 అంటే 5 5 25, 5 2 10. ఓకేనా, అంటే 26. 26,000. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి 26,000 కరెక్ట్ ఆన్సర్. ఇంత లెంతు మీకు క్వశ్చన్ కొంచెం మీడియం టు హై లెవెల్లో పేపర్ ఉంది అంటే ఇలాగ వస్తుంది, లేకుంటే ఇంకా ఈజీగా కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 రైళ్ళు ఉన్నాయంట, ఏ మరియు బిలు. అయితే 2 రైళ్ళు ఏ మరియు బి స్టేషన్ నుండి 2 రైళ్ళు ఏ బి స్టేషన్ నుండి ఒకే సమయంలో పరస్పరం వ్యతిరేక దిశలో బయలుదేరాయి. అవి ఒకదానినొకటి దాటిన తర్వాత వరుసగా 4 గంటలు 9 గంటల తర్వాత బి మరియు ఏ స్టేషన్లను చేరుకున్నాయి. ఓకేనా, మొదటి రైలు వేగం 54 km/h అయితే రెండవ రైలు వేగం ఎంత? రెండవ రైలు మొదటి దాని వేగం ఇచ్చారు, రెండో రైలు యొక్క వేగం అడిగారంటే వెంటనే మీకు గుర్తురావాల్సిన ఫార్ములా S1/S2 = √T2/T1. ఓకేనా, ఈ ఫార్ములా వేసి మనకి S2 అనేది కనుక్కోవచ్చు. ఎందుకంటే మనకి టైం T1 ఇచ్చారు, T2 ఇచ్చారు, అదేవిధంగా S1 కూడా ఇచ్చారు, S2 కనుక్కోవచ్చు ఈజీగా. ఓకేనా, ఈ ఫార్ములా వేసి. కానీ నేను ఈ ఫార్ములా వేసి చేయట్లేదు. ఓకేనా, ఈ ఫార్ములా వేసి కూడా చేసుకోవచ్చు, మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, కానీ నేను ఇంకా కొంచెం స్పీడ్గా చేయడం కోసం మీకు వేరే మెథడ్ చెప్తున్నాను. అదేంటంటే స్పీడ్, మనకి ఒక కండిషన్ అనేది ఉంది. స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ రూట్ ఆఫ్ టైం రేషియో. సింపుల్గా చెప్పాలంటే స్పీడ్ రేషియో అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దేనికి? టైంకి. టైము పెరిగితే స్పీడ్ అనేది తగ్గుతుంది, అంతే కదా. ఇప్పుడు స్పీడ్గా వెళ్తున్నారు, ఓకేనా, ఒక ప్లేస్కి అరగంటలో వెళ్ళాలి. స్పీడ్గా వెళ్తే ఒకవేళ పావు గంటలోనే వెళ్తున్నారు అంటే స్పీడ్గా వెళ్తే టైం తగ్గుతుంది. ఒకవేళ చిన్నగా వెళ్ళారు, అరగంటలో వెళ్ళాల్సింది గంట పడుతుంది, అప్పుడేంటి? చిన్నగా స్లోగా వెళ్తే టైం అనేది పెరుగుతుంది. సో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైము. నేను ఈ కండిషన్ వాడి ఈ ప్రాబ్లం చేస్తున్నాను. ఇలా చేస్తే ఇంకా ఈజీగా చేయొచ్చు. అది ఎలాగంటే మీకు ఇక్కడ చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? వాల్యూస్ 4 గంటలు మరియు 9 గంటలు. ఓకేనా, 4 గంటలు 9 గంటలు ఇలా ఇచ్చారు. కానీ మనకేంటి? ఇవేంటి? గంటలు. ఓకేనా, 4 hours and 9 hours. ఇక్కడ టైంలో ఉంది. మనకేం కావాలి? స్పీడ్ రేషియో కావాలి. కాబట్టి స్పీడ్ కావాలి కాబట్టి స్పీడ్లోకి మార్చుకోండి. అంటే 9/4 అవుతుంది. ఓకేనా, 9/4 అవుతుంది. 4 9 కాస్త 9/4 అవుతుంది.
అది కూడా ఇన్వర్స్ రూట్ ఆఫ్ టైం రేషియో. ఓకేనా, మీకు ఇందాకలా ఏం చెప్పాను, స్పీడ్ రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్ రూట్ ఆఫ్ టైం రేషియో. ఓకేనా, అంటే ఇన్వర్స్ చేయాలి విత్ రూట్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇన్వర్స్ అవ్వాలి, రూట్ వాల్యూ కూడా ఉంటుంది. √9 √4 ఇలాగనమాట. ఓకేనా, 4:9 కాస్త 9:4 అవ్వాలి, విత్ రూట్ కూడా ఉండాలి. ఓకేనా, ఇది కండిషన్. ఈ కండిషన్లో చేస్తే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు √9 √4 అంటే ఏంటి? 3 2 కదా, 3 2 మొత్తం 3 2. ఇక్కడ 3 2 వచ్చింది కదా. ఈ 3 2లో మనకి ఫస్ట్ ఉన్నటువంటి 3 ఉంది కదా, దాని మనకి స్పీడ్ ఇచ్చారు. 3 పార్ట్స్ స్పీడ్ ఇచ్చారు. ఎంత? 54 km/h. ఓకేనా, అప్పుడు 1 part ఈక్వల్ టు ఎంత? ఓకేనా, 1 part ఈజ్ 18, అంతే కదా. 3 18 54, ఒక పార్ట్ అనేది 18. ఒక పార్ట్ అనేది 18 అయినప్పుడు రెండు పార్ట్లు ఎంత? ఓకేనా, 2x అనేది ఎంత అంటే, లేకుంటే 2p ఎంత అంటే 2 × 18 36. ఓకేనా, 36 km/h. సింపుల్గా చెప్పాలంటే మీకు ఈ ఫార్ములా ఇది ఒకసారి చూడండి. a:b అనేది స్పీడ్ అండి. a:b అనేది స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు √p:√a. ఇదేంటంటే టైం. ఓకేనా, స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ రూట్ ఆఫ్ టైం రేషియో. ఇలాగా చేయాలి. ఇది ఒక్కటి గుర్తుంటే ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఇంత పెద్దగా ఉంది కదా, కానీ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాత్రలో పాలు మరియు నీళ్ళ నిష్పత్తి ఇచ్చారు 7:5. ఈ నిష్పత్తిలో ఉన్నాయి. ఈ మిశ్రమం నుండి 9 లీటర్ల ద్రావణాన్ని తీసివేసి అంతే పరిమాణంలో నీటిని చేర్చినప్పుడు ఆ నిష్పత్తి 7:9గా మారుతుంది. మొదట్లో ఆ పాత్రలో ఉన్న పాల పరిమాణం ఎంత? మిల్క్ సంబంధించి కనుక్కోవాలండి. ఓకేనా, ఫైండ్ ది ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ది వెజిల్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ రేషియో ఎంత? 7:5 అంట. నెక్స్ట్ రేషియో ఎంత? 7:9. ఎప్పుడు 9 లీటర్ల ద్రావణాన్ని తీసివేసి అంతే పరిమాణంలో నీటిని చేర్చినప్పుడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నీటిని యాడ్ చేశారు కానీ ఇక్కడ పాలు అనేది కాన్స్టెంట్, మిల్క్ ఈజ్ కాన్స్టెంట్. మిల్క్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఏమీ మార్చాల్సిన పని లేదు. కానీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నెక్స్ట్ రేషియోకి చూసుకుంటే ఇక్కడ వాటర్లో ఎంత చేంజ్ వచ్చింది? డిఫరెన్స్ 4 వచ్చింది. ఓకేనా, 4 అనేది 4 పార్ట్స్ అనుకోండి. 4 పార్ట్స్ అనేది ఎంత? 9 లీటర్ల ద్రవణాన్ని తీసివేసి అంతే పరిమాణం నీటిని చేర్చితే కాబట్టి ఆ 9 లీటర్లకి సమానం. అయితే ఒక్క పార్ట్ అనేది ఎంత అంటే 9/4. ఓకేనా, 9/4. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ చూస్తే టోటల్ మిక్చర్ ఆఫ్టర్ యాడింగ్. ఓకేనా, ఏంటి? వాటర్ అనమాట. టోటల్ మిక్చర్ అంతా మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి 7 + 9. ఓకేనా, ఈ 7 + 9 అనే రేషియో వచ్చింది, 7 9. కాబట్టి దాన్ని యాడ్ చేయండి. 7 + 9 అంతా 16 పార్ట్స్ అవుతుంది. ఈ 16 పార్ట్స్ అంటే ఏంటి? 16 × ఒక పార్ట్ వాల్యూ 9/4. 4 1 4 4 4 9 ఎంత? ఇక్కడ రాస్తున్నాను, 36 36. ఓకేనా, 4 9 36. అయితే క్వశ్చన్లో ఏమి అడిగారు? మొదట్లో ఆ పాత్రలో ఉన్న పాల పరిమాణం, మొదట్లో రేషియో ఎంత? 7:5. పాల పరిమాణం కనుక్కోన్నారు కాబట్టి పాలు ఎంత? 7 / 7 + 5 ఎంత? 12 టోటల్ వాల్యూ ఇంటూ ఇక్కడ ఎంత వాల్యూ వచ్చింది? 36 వచ్చింది. కాబట్టి ఆ 36 ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, 12 1 12 3 3 7 ఎంత? 21. ఆన్సర్ ఈజ్ 21 లీటర్స్. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ రాసుకున్నాము. ఓకేనా, దాని నుంచి ఒక పార్ట్ వాల్యూ కనుక్కున్నాము. తర్వాత మనకి ఇనిషియల్గా మనకి ఏదైతే మిల్క్ ఉందో మిల్క్ని కనుక్కోమన్నారు కాబట్టి 7/12 × 36 వేసుకొని ఆన్సర్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక నిర్దిష్ట అసలుపై 2 సంవత్సరాల్లో 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ మరియు సరళ వడ్డీ అంటే సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 65 అయితే డిఫరెన్స్ అనేది 65 అంట. అసలు ప్రిన్సిపల్ ఎంత? ది డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 10% ఫర్ యానం ఈజ్ 65. ఫైండ్ ది ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ కనుక్కోవాలి, అసలు అనేది కనుక్కోవాలి. ఇక్కడ దీనికి జనరల్గా ఒకవేళ
సింపుల్గా చేసే మెథడ్ మీకు థాట్ రాకపోతే అందరు చేసే పద్ధతి ఏంటి, దీనికి ఫార్ములా 2 ఇయర్స్కి ఫార్ములా ఫర్ 2 ఇయర్స్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే D = P × R/100 వేసి హోల్ స్క్వేర్ వేసి ఫార్ములా వేసి చేస్తారు. ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, మీకు అంత టైం ఉండదు. ఓకేనా, దీన్ని సింపుల్గా ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 సంవత్సరాలకి 10% వార్షిక వడ్డీ అంటే సాధారణ సరళ వడ్డీ అంటే ఏంటి 2 × 10 20% అవుతుంది. ఓకేనా, మీరు నోటు క్యాలిక్యులేషన్ చేయొచ్చు, కానీ మీకు అర్థం కావడం కోసం చెబుతున్నా 20%. తర్వాత చక్ర వడ్డీ అంటే ఏంటి, మనకి 10% 2 ఇయర్స్ కంటే ఏంటి x+y + xy/100 ఫార్ములా వేసుకొని చేయొచ్చు. ఓకేనా, సక్సెసివ్ ఫార్ములా ఉంది కదా, x+y + xy/100. ఓకేనా, ఆ ఫార్ములా వేస్తే మనకి ఎంత 21% అనేది వస్తుంది. గత వీడియోస్లో చెప్పాను మీకు 21%. డిఫరెన్స్ ఎంత 1%. ఓకేనా, ఈ 1% ఇచ్చారు, మనకి 65 ఇచ్చారు. అయితే అసలు అంటే ఏంటి 100%. ఈ 100% ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమే. ఏంటి 65 × 100 / 1 ఉన్నా లేకున్నా ఒకటి 65 పక్కన 100 అంటే 2 zeros 6500 6500 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇలాగా చెయ్యాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక బోటు ప్రవాహ దిశలో 4 గంటల్లో 40 కిలోమీటర్లు ప్రయాణించగలదు మరియు ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే అప్ స్ట్రీమ్లో 8 గంటల్లో 32 కిలోమీటర్లు ప్రయాణించగలదు. నిశ్చల నీటిలో బోటు వేగం ఎంత? ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ కనుక్కోవాలి. ఓకేనా, క్వశ్చన్ అర్థమైంది కదా. డౌన్ స్ట్రీమ్కి సంబంధించి 4 గంటలు 40 కిలోమీటర్లు డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, ఇంకేం కనుక్కోవచ్చు, స్పీడ్ కనుక్కోవచ్చు. ఓకేనా, ఫస్ట్ డౌన్ స్పీడ్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడు D అనుకోండి = మనకేంటి డిస్టెన్స్ ఫార్ములా, అదే స్పీడ్ ఫార్ములా ఏంటి డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 40, టైం ఎంత 4 అంటే 10 km/h 10 km/h వచ్చింది. నెక్స్ట్ మనకి అప్ స్ట్రీమ్ని U అనుకోండి. అప్ స్ట్రీమ్ ఇచ్చారు 8 అవర్స్లో 32 కిలోమీటర్ అంటే 32 / 8 ఎంత 4 km/h. ఇప్పుడు అప్ స్ట్రీమ్ వచ్చింది, డౌన్ స్ట్రీమ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమన్నారు, నిశ్చల నీటిలో బోటు వేగం ఎంత. ఓకేనా, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఏంటంటే మనకి డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, డౌన్ స్ట్రీమ్ ఎంత 10, అప్ స్ట్రీమ్ ఎంత 4 / 2. 10 + 4 ఎంత 7 14 / 2 ఎంత 7 km/h. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ 7 km/h. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ మరియు బి ఒక పనిని వరుసగా 12-18 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు కలిసి పనిని ప్రారంభించారు, కానీ పని పూర్తి కావడానికి 3 రోజుల ముందు ఏ పనిని వదిలి వెళ్ళాడు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? మొత్తం టోటల్ వర్క్ అనేది ఇన్ హౌ మెనీ డేస్ విల్ ది టోటల్ వర్క్ బీ కంప్లీటెడ్ అని అడిగారు. ఇప్పుడు దీన్ని ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టైమ్ అండ్ వర్క్లో LCM కట్టాలి. ఇచ్చినటువంటి 12-18కి LCM కట్టండి. 12కి 18కి LCM ఎంత 36 అనేది LCM. ఆ 36ని టోటల్ వర్క్ అనుకోవాలని మీకు చాలాసార్లు చెప్పాను. 36 యూనిట్స్ అనుకోండి. ఓకేనా, టోటల్ వర్క్ 36 యూనిట్స్. ఇది ఎలా వచ్చిందంటే 12-18 యొక్క LCM. ఓకేనా, 36 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఐ డిడ్ నాట్ లీవ్ 3 days బిఫోర్ హీ వుడ్ హ్యావ్ డన్ 3 days. ఇక్కడ ఏమన్నాడు, 3 రోజుల ముందు ఏ పనిని వదిలి వెళ్ళాడు అన్నాడు. కాబట్టి మనకి మొత్తం 36. అయితే ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది వాటిలో 36 అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 36/12 అంటే 3. బి యొక్క ఎఫిషియన్సీ 36/18 అంటే 2. మనకి ఏ అనేవాడు 3 రోజుల ముందు పనిని వదిలి వెళ్ళాడు కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ 3. ఓకేనా, ఇక్కడ 3 days ముందు కాబట్టి 3 × 3 ఎంత అవుతుంది 9. ఓకేనా, డేస్ ఇంటూ ఎఫిషియన్సీ 3 × 3 9. ఈ 9 days ఏదైతే ఉందో ఈ 9 daysని ఈ 36 టోటల్ వర్క్ ఉంది కదా దానికి యాడ్ చేస్తే 36 + 9 ఎంత అవుతుంది 45 అనేది అవుతుంది. ఓకేనా, 45. అయితే పని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని అడిగారు కాబట్టి న్యూ టోటల్ వర్క్ బై కంబైన్డ్ ఎఫిషియన్సీ. న్యూ టోటల్ వర్క్ ఎంత మనకి 45.
ఇక్కడ వచ్చింది కదా ఈ 45. నెక్స్ట్ బై కంబైన్డ్ ఎఫిషియన్సీ ఏ ఎంత 3, బి ఎంత 2, వీటిని రెండింటిని ప్లస్ చేస్తే ఎంత అవుతుంది 5. 45/5 5 ఒకట్లు 5 9. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 9 days. ఓకేనా, మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందంటే 9 రోజుల్లో పూర్తవుతుంది. ఇది కూడా చాలా ఈజీ ప్రాబ్లం అండి. ఒక తరగతిలో 30 మంది, ఇవన్నీ గత వీడియోస్లో కూడా మీకు చెప్పాను. ఇంకొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్తో ఎలా అడుగుతున్నారు, ప్రజెంట్ క్యాలిక్యులేషన్ పార్ట్తో అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు సగటు బరువు ఇచ్చారు 45. ఓకేనా, యావరేజ్ అనేది 45 kgs. ఒక ఉపాధ్యాయుని బరువు కూడా కలిపారంట. కలిపితే సగటు బరువు 1 kg పెరిగింది. ఓకేనా, 1 kg అనేది యావరేజ్ పెరిగింది. ఉపాధ్యాయుని యొక్క బరువు, ఆ టీచర్ యొక్క వెయిట్ అడిగారు. ఫైండ్ ది వెయిట్ ఆఫ్ ది టీచర్. ఇప్పుడు దీన్ని ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింపుల్గా మీరు 1కి 4 ప్రాబ్లమ్స్ ఈ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఓల్డ్ యావరేజ్ అంతా 45 రాసుకున్నాను. నెక్స్ట్ మొత్తం ఎంతమంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. కానీ టీచర్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి టోటల్ ఎంత 31. అంటే న్యూ మెంబర్ని యాడ్ చేసిన తర్వాత కౌంట్ అనేది రాసుకోవాలి 31. సో 31 ఇంటూ ఎంత పెరిగింది, ఆ పర్సన్ యాడ్ అయితే 1 పెరిగింది కాబట్టి ఆ 1ని రాసుకుంటున్నాను. ఓకే, 31 ఇంటూ 1 రాయాలి. ఓకేనా, పెరిగినటువంటి అకౌంట్ని రాయాలి. ఇప్పుడు 31 ఇంటూ 1 అంటే 31. ఇప్పుడు 45/31 ఎంత 4 3 7 1 5 6 76 kgs ఆ టీచర్ యొక్క బరువు 76 kgs. ఫస్ట్ ఓల్డ్ యావరేజ్, తర్వాత న్యూ మెంబర్ యాడ్ అయిన తర్వాత వచ్చే కౌంటింగ్ ఎంతైతే ఉంటుందో ఆ టోటల్ నెంబర్స్ ఇంటూ ఎంత పెరిగిందో ఆ యావరేజ్ అనేది అక్కడ రాసుకొని దాన్ని మల్టిప్లై చేసి దాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20% పెంచబడింది. దాని వెడల్పు 10% తగ్గించబడింది. 20% పెరిగింది, 10% తగ్గింది. ఓకేనా, దాని వైశాల్యంలో వచ్చే నికార మార్పు శాతం ఎంత? మనకి దీర్ఘచతురస్రం అంటే ఏంది, రెక్టాంగులర్ ఫార్ములా, ఏరియా ఫార్ములా అంటే L/P. L అంటే ఏంటి, 20% పొడవు పెరిగిందన్నారు కాబట్టి 20% పెరిగిందంటే ఎంత, మనకి ఇక్కడ L/B చేయాలి. 20% 10% ఇచ్చారు. ఇక్కడ మీకు సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా చేయండి. సక్సెసివ్ ఫార్ములా ఏంటది, x + y + xy/100. ఓకేనా, x అంటే ఎంత 20% పెరిగింది కాబట్టి ప్లస్ఏ, తర్వాత 10% తగ్గిందంటే -10, తర్వాత ఇక్కడ ప్లస్ చేసుకొని తర్వాత దీనికి ప్లస్ దీనికి మైనస్ ఉంటుంది. x × y అంటే 20 × -10 అంటే అప్పుడు ఇక్కడ ఏంటి ప్లస్ ఇంటూ మైనస్ మైనసే అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ మైనసే ముందే రాస్తున్నాను. 20 - 10. ఓకేనా, 20 × 10 ఎంత 200 / 100. జీరోస్ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 20 - 10 అంటే 10. ఇక్కడ రాస్తున్నాను 10, తర్వాత -2 ఎంత 8%. ఓకేనా, అది ప్లస్లో ఉంది కాబట్టి 8% ఇంక్రీజ్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా x + y + xy/100. కానీ మనకి ఇక్కడ ప్లస్లో ఉన్న 10% తగ్గుతుంది కాబట్టి ఈ వాల్యూకి మైనస్ వస్తుంది, అంటే y వాల్యూకి మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ పెట్టుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మైనస్ రాశాను. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 500 మీటర్ల పొడవున్న ఒక రైలు 72 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక ప్లాట్ఫామ్ను 45 సెకండ్లలో దాటుతుంది. ప్లాట్ఫారం పొడవు ఎంత? ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అడిగారు. మనకు ట్రైన్ యొక్క 500 మీటర్ల పొడవున్న రైలు అన్నారు, ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చారు, కానీ ప్లాట్ఫారం పొడవు కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి, ప్లాట్ఫారం పొడవుని x అనుకొని ట్రైన్ యొక్క లెంత్ను y అనుకుంటే లెంత్ స్పీడ్ ఇంటూ టైము. ఇది ఫార్ములా. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి మనకి 72 km/h ఇచ్చారు, కానీ ఆప్షన్స్లో మీటర్స్లో ఉన్నాయి కాబట్టి ఈ కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ 72 ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఒక నిమిషం. 500 మీటర్స్ ట్రైన్ రాస్తున్నాను, ప్లస్ ప్లాట్ఫారం తెలియదు కాబట్టి x అనుకున్నాను. 72 ఇంటూ కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలి కాబట్టి 5/8ని ఇక్కడే రాస్తున్నాను డైరెక్ట్గా. ఓకేనా, ఇంటూ తర్వాత స్పీడ్ ఎంత ఇచ్చారు, టైము 45 ఇచ్చారు, 45 సెకండ్స్. ఇప్పుడు 18 ఒకట్లు 18 4. ఓకేనా, 4 5 20 అవుతుంది. సో ఈ 20 ×
45 అంటే ఎంత 2 ఇంటూ 45 అంటే 90 పక్కన ఇంకొక 0 ఉంది 900 అయింది. ఇప్పుడు ఈ 500 అనేది అవతలకి వెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 900 మైనస్ 500. ఇప్పుడు 900 నుంచి 500 తీసేస్తే 400. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు 400. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 400 మీటర్లు ఆ ప్లాట్ఫామ్ యొక్క పొడవు, ప్లాట్ఫామ్ యొక్క లెంత్ 400 మీటర్స్. ఈ విధంగా చేయాలి. ఓకేనా, ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో, ఒకవేళ మీకు క్వశ్చన్లో ఏం కనుక్కోవాలో తెలియకపోతే ఆప్షన్స్లో అది మీటర్స్లో ఉందా కిలోమీటర్స్లో ఉందో చూసుకోండి. ఓకేనా, ఒకవేళ అది మీటర్స్లో ఉండి ఆప్షన్స్ అన్ని కిలోమీటర్స్లో ఉంటే కంపల్సరీగా ప్రతిదీ మీటర్స్లోకి మార్చుకోవాలంటే 5/18 వేసుకుంటే కిలోమీటర్స్ మీటర్స్లోకి అవుతాయి. ఒకవేళ మీటర్స్ కిలోమీటర్స్లో మార్చాలంటే 18/5 వేయాలి. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ప్రతిరోజు మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ కొరకు నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఏ మోడల్స్ వస్తున్నాయో ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఉంది. ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.